హాయ్ అండి. సొరకాయ, పచ్చి కొబ్బరి, శనగపప్పు వేసి వండుతున్నా. చాలా బాగుంటుంది. నిన్న ఒక అమ్మాయి బీరకాయ చాకుతో ఎలా గీకారా అంటే అని అడిగారు. ఇగో అమ్మాయి ఇలాగే గీకాను. బీరకాయ కానీ సొరకాయ కానీ నేను చాకు పెట్టుకుని గీకేస్తూ ఉంటాను. చాలా ఈజీగా ఉంటుంది. మిక్సీలో పచ్చి కొబ్బరి, 2 పచ్చిమిర్చీలు, అల్లము, కరివేపాకు, సోంపు, జీలకర్ర కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. కుక్కర్లో సొరకాయ ముక్కలన్నీ వేసుకొని ఒక 2 స్పూన్ల వరకు శనగపప్పు కడిగేసుకోవాలి. 2 టమాటాలు అట్లనే మిక్సీ పట్టుకునేదంతా కూడా వేసేసుకొని ఒక చిటికెడు రాలుప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా వాటరు, పాలమిగడేసి 2 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. రైస్ రొట్టె అనేది చాలా బాగుంటుంది. హెల్త్కి చాలా మంచిది. చాలామంది సమ్మర్లోనే బీరకాయ కానీ సొరకాయ కానీ తినాలంటూ ఉంటారు. ఇప్పుడు మనం వాటర్ తాగడం కూడా చలికాలం తక్కువగా తాగుతాం కాబట్టి ఇలాంటి కూరగాయలు వండుకొని తింటే వాటర్ అనేది మన బాడీలో ఎక్కువగా ఉంటుంది. చాలా హెల్త్కి మంచిది. పచ్చి కొబ్బరి కానీ ఈ సొరకాయ కానీ ఒకసారి ట్రై చేయండి. హాయ్ అండి. ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ ఎరాయిల్ షాంపూ పౌడర్, సున్నిపిండి అండి. 3 కూడా న్యాచురల్ అండి. చాలా మంచి రిజల్ట్ అనేది ఉంది. షాంపూ పౌడర్, హెయిర్ ఆయిల్ 2 కూడా న్యాచురలే కాబట్టి మనం యూజ్ చేసినట్లయితే వైట్ హెయిర్ ఫ్యూచర్లో రాకుండా ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు 10 ఇయర్స్ పిల్లలకు కూడా వైట్ హెయిర్ అనేది కామన్గా వస్తుంది కాబట్టి మీరు హెయిర్ ఆయిల్ అన్నీ కూడా మేము ఏమేమి వేసామనేది ఆ బాటిల్కి ఇటువైపు అటువైపు స్టిక్కర్ మీద నీట్గా రాసి ఉంటుంది. ఎలా వాడాలో కూడా రాసి ఉంటుంది. నైట్ టైము హెయిర్ ఆయిల్ 5 నుంచి 10 నిమిషాలు మసాజ్ చేసుకొని నెత్తికి పెట్టుకొని మార్నింగు మీకు ఈ పౌడర్ అనేది నేను చూపిస్తున్న విధంగా వాటర్ కానీ రైస్ కడిగిన వాటర్ కానీ పోసి కలుపుకొని జుట్టు అంతా కూడా ప్యాక్ లాగా వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ రుద్దుకుంటే 10 నిమిషాల తర్వాత 10 నిమిషాలు నెత్తిపైనే ఉంచుకోవాలి. కొద్దిగా వాటర్ పోసి రుద్దుకొని చక్కగా ట్యాప్ కింద తలబెట్టి కడిగేసుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. చక్కగా తల ఆరిన తర్వాత మీరు ఆయిల్తో మసాజ్ చేసుకుంటే ఒక్క వెంట్రుకు కూడా పోదు, వైట్ హెయిర్ రాదు. హాయ్ అండి. ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ ఎరాయిల్ షాంపూ పౌడర్, సున్నిపిండి అండి. సున్నిపిండి మంచిగా పింపుల్స్ మచ్చలు తీసేసి వైట్గా స్కిన్ అవుతుంది. అది కూడా ప్యాక్ లాగా వాడచ్చు ఫేస్కి. లేదు అనుకుంటే మీరు సున్నిపిండి లాగా కొద్దిగా వాటర్ పోసుకొని రబ్ చేసి రుద్దుకుంటే మంచి రిజల్ట్ ఉంది. హెయిర్ ఆయిల్ నైట్ టైం 5 నుంచి 10 నిమిషాలు మసాజ్ చేసుకొని పెట్టుకొని మార్నింగ్ చక్కగా మీరు ఇష్టమైన షాంపూతో కానీ లేదనుకుంటే మీరు కుంకుడుకాయ పౌడర్తో కానీ యూజ్ చేసినట్లయితే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. నెత్తి ఎప్పుడు కూడా ఆరిన తర్వాత మాత్రమే ఆయిల్ పెట్టుకోవడం అలవాటు చేసుకోండి, లేదంటే డాండ్రఫ్ అనేది వచ్చేస్తుంది. షాంపూ పౌడర్ అండి ఎప్పటికప్పుడే వెళ్ళిపోతూ ఉంటుంది. ఈరోజు మళ్ళీ చేస్తాను. అంతేకాదండి చక్కటి రిజల్ట్ అనేది ఉంది. జుట్టు చిక్కగా ఒత్తుగా పెరగాలంటే షాంపూ పౌడర్ డాండ్రఫ్ తీసేయడానికి అన్నిటికీ బాగా ఉపయోగపడుతుంది. మనము జుట్టుకి ప్యాక్లాగా వేసుకోవాలండి. 5 నుంచి 10 నిమిషాలు ఉంచుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసి రబ్ చేసి రుద్దుకున్నట్లయితే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మంచి రీగ్రోత్ హెయిర్ ఆయిల్ బాగా ఉపయోగపడుతుంది. 2 కూడా ఎక్సలెంట్ అండి. ఒకసారి హాయ్ అండి. ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ హెయిర్ ఆయిల్ షాంపూ పౌడర్, సున్నిపిండి అండి. 3 కూడా న్యాచురల్ అండి. సున్నిపిండి అయితే పింపుల్స్ మచ్చలు తీసేస్తుంది. స్కిన్ వైట్గా అవ్వడానికి బాగా ఉపయోగపడుతుందండి. షాంపూ పౌడర్ అయితే మనం ఎలా వాడాలనేది ఒక కప్పు తీసుకొని దాంట్లో 1 స్పూన్ వరకు మీ జుట్టును బట్టి వేసుకోండి. 1 స్పూన్ అయితే బాయ్స్కి అయితే సరిపోతుంది, లేడీస్కి అయితే కాస్త ఎక్కువే పడుతుంది. 2 స్పూన్ల వరకు వేసుకొని చక్కగా రైస్ కడిగిన వాటర్ కానీ నార్మల్ వాటర్ కానీ పోసి చక్కగా పేస్ట్లా కలుపుకొని జుట్టు కుదుళ్ళ నుంచి చిగుర్ల వరకు చక్కగా ప్యాక్ లాగా అప్లై చేసుకోవాలి. 5 నుంచి 10 నిమిషాలు కానీ లేదంటే ఇంకెక్కువ టైం మీరు ఉంచుకోగలమంటే ఒక 20 నిమిషాలు ఉంచుకొని చక్కగా మీరు ట్యాప్ కింద నెత్తి పెట్టి కొద్దిగా వాటర్ పోస్తూ రుద్దుతూ మనం కడుక్కున్నట్లయితే నెత్తంతా కూడా చక్కగా జిడ్డంతా పోతుంది. కొంచెం రబ్ చేస్తూ రుద్దాలి. వేళ్ళతోనే కుదుర్లకి మసాజ్ అలా చేసుకుంటూ రుద్దినట్లయితే డాండ్రఫ్ కూడా పోతుంది, జిడ్డు పోతుంది. ఇంకా నొరగ కావాలనుకుంటే సెకండ్ టైం పోస్తే మంచి. హాయ్ అండి. ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ ఎరాయిల్ షాంపూ పౌడర్, సున్నిపిండి అండి. ఇదైతే సున్నిపిండి అండి. ఈ 3 కూడా ఎవరైనా ఆర్డర్ పెట్టుకుంటే ఎంబడెంబడే తయారు చేసి అయితే పంపించడం జరుగుతుంది. మనం సున్నిపిండి కోసం చెప్పుకునేది చాలా ఉందండి. పింపుల్స్ మచ్చలు తీసేయడమే కాకుండా నున్నటి స్కిన్, చాలా గ్లోయింగ్ స్కిన్ అయితే వస్తుంది, వైట్గా కూడా అవుతుంది. అంతేకాదండి మంగుమచ్చలు ఉండేవాళ్ళు టమాటా గుజ్జులోని 1 స్పూన్ వరకు వేసుకొని ఫేస్ ప్యాక్లాగా వేసుకొని ముఖానికి 10 నిమిషాలు అప్లై చేసి మెల్లమెల్లగా వాటర్తో రబ్ చేసి రుద్దుకున్నట్లయితే మంగుమచ్చలు మెల్లమెల్లగా పోతాయి. బయటికి వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్ అనేది అప్లై చేసుకుంటే ఇంకా రాకుండా ఉంటాయి ఎప్పటికీ కూడా. అంతేకాదండి పింపుల్స్ మచ్చలు కూడా తీసేస్తుంది. డైలీ మనం ఇది వాడేటప్పుడు సోప్ అనేది యూజ్ చేయకూడదు. ఇది వాష్రూమ్లో పెట్టుకొని చక్కగా కొద్దిగా వేసుకుని వాటర్ పోసుకొని కూడా సున్నిపిండిలాగా గడ్డం నుంచి పైకి ఇట్లా రబ్ చేసి రుద్దుకుంటే అమోచిత రూపాలు ఉంటాయి కదండి, చిన్న ఎంట్రుకలు, అవి కూడా పోతాయి. చక్కటి రిజల్ట్ ఉంది. మంచిగా పనిచేస్తుందండి వైట్ స్కిన్ కావాలనుకుంటే.